తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 9వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. యాత్రలు శుభప్రదంగా అయ్యే అవకాశము, పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదము సమయానికి వస్తుంది. అయితే విద్యార్థులకు శుభవార్తలు వినడము, అన్నిటా జయం కలగడము జరిగే అవకాశం ఉంది. ధార్మికంగా ఆసక్తి పెరుగుతుంది. మీ వృత్తులలో మీ రంగాలలో డెవలప్మెంట్, గ్రోత్, అభివృద్ధి, పురోగతి కనిపించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో శివుడికి బిల్వదళాలతో కనుక అభిషేకం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని ఆకస్మిక మార్పులు, చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం కానీ, కొత్తగా వచ్చే అవకాశం కానీ ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రహస్య విషయాలు బయటపడడం కానీ, లేదా రహస్య కార్యక్రమాలు కానీ, రహస్యంగా ఖర్చులు కానీ, ఇలాంటి కొన్ని ఈరోజు బయటపడడం కానీ, మీరు దాన్ని గురించి తీవ్రత అనుభవించడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఉన్నట్టయితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. కఠినమైన నిర్ణయాలు వాయిదా వేయడమే మంచిది. తొందరపడి ఏ నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, ఆదిత్య హృదయాన్ని ఒకసారైనా సరే పారాయణ చేసినట్టయితే కనుక గ్రహరీత్యా కావచ్చు, గోచారరీత్యా కావచ్చు, కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత, వ్యాపారంలో భాగస్వామ్య లాభము, కొత్త ఒప్పందాలు మంచిగా లాభాన్ని తెచ్చిపెట్టడము, విజయాన్ని చేకూర్చడము, ఉద్యోగంలో సహచరుల యొక్క సహాయం అందుబాటులోకి రావడము, అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.